అని గంగానందను కూల్చి ద్రోణుపని చక్కంచేసి కౌరవ్య వీరాంగంబుల్లురుమాడి తత్ప్రబల సైన్యం బెల్లమాయించి ఇత్తున్ కౌంతేయులకి మహీవలయమున్ దుర్దాంత చెంచద్భుజా సంగ స్ఫూర్జిత చక్ర విక్రమ కళా సంక్రీడనోన్మాదినై. సాత్యకి, నేను చెప్పేటటువంటి మాటలు జాగ్రత్తగా విను. ఇవాళ ఈ భీష్ముడి యొక్క విజృంభణం చూస్తే విజయము దుర్యోధనుడికి లభించేటట్టు ఉంది. ఇక నేను ఎంతమాత్రమూ ఉపేక్షించడానికి సిద్ధంగా లేను. నేనే సుదర్శన చక్రాన్ని చేతపట్టి భీష్ముడిని సంహరించి ఈ భూవలయాన్నంతటినీ కూడా ధర్మరాజుకి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చక్రాన్ని చేతపట్టి భీష్ముడిని సంహరించడమే కాదు, ద్రోణాచార్యులు ఇతర కౌరవ వీరులందరికీ బుద్ధి చెప్పదలుచుకున్నాను. ఎవరిని ఎంత నిగ్రహించాలో అంత నిగ్రహిస్తాను. కాబట్టి సుదర్శన చక్రాన్ని పట్టుకుంటున్నానని చెప్పి ఒక్కసారి ఆ సుదర్శనాన్ని స్మరించగానే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చిన చక్రాన్ని తన కుడి చేతి వేలికి ధరించినటువంటి వాడై ఆ గుర్రాల యొక్క కళ్యాలను పొందికగా తీసి ఆ రథం యొక్క నొగల మీద పెట్టి ఆయన ఒక్కసారి రథంలోంచి కిందకి దూకి ఆ సుదర్శన చక్రాన్ని చేత పట్టుకుని భీష్మాచార్యుల వారిని చంపడానికి పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు. ఆ వెడుతున్నటువంటి సన్నివేశం హఠాత్ పరిణామం, అర్జునుడు ఊహించనిది. అంహోమర్దనుడా జనార్దనుడు మధ్యద్భీష్మ కుంభీంద్రుపై సింహోల్లాస విలాసియై కవియునుచ్చేకంబు నాటోపమున్ బ్రహ్మస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబు చూడన్ జగత్ సంహారోన్ముఖుడైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియన్ పుల్చినన్. ఆ కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టుకుని పరమోత్సాహంతో సంరంభంతో విశేషమైనటువంటి కోపంతో మదించినటువంటి ఏనుగుని సంహరించడానికి ఎగిరి దూకడానికి దాని కుంభస్థలం మీద దూకి కుంభస్థలాన్ని తన పంజాతో కొట్టి ఆ కుంభస్థలాన్నంతటినీ కూడా విచ్చిపోయేటట్టు చేసి మాంసాన్ని పైకి తీయడానికి సిద్ధపడుతున్నటువంటి సింహం ఎంత భయంకరమైన రీతిలో పరుగెత్తుకుంటూ వెళ్ళి దూకుతుందో అలా భీష్మాచార్యుల వారి మీదకి దూకడానికి రథం నుంచి కిందకి దిగి చక్రాన్ని చేతపట్టి నడిచి వెడుతున్నటువంటి కృష్ణ పరమాత్మని చూసినటువంటి అర్జునుడు గబగబా వెనకాతల వెళ్ళి ఆయనని పట్టుకునే ప్రయత్నం చేశాడు. పెద్ద పెద్ద చేతులున్నవాడు ఆజానబాహు ఆ వెనక నుంచి వెళ్ళి ఆయన్ని గట్టిగా పట్టుకోబోయాడు. కానీ ఒక పెద్ద గాలి వచ్చినప్పుడు అది ఎండు కొమ్మలని ఎలా ఈడ్చుకుపోతుందో అలా అర్జునుడిని ఈడ్చుకుపోతున్నాడు. ఈ హఠాత్ పరిణామాన్ని చూసినటువంటి దుర్యోధనుడు, ద్రోణుడు, కౌరవ సైన్యం అందరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. అప్పుడు భీష్ముండెంతయు ప్రియంబున ఇట్లను సంభ్రంబులేక పరమేశుతో ఇటు కృతార్థుని చేయుదే నీవి వచ్చి నన్నిప్పుడు నీకు బోలినటులెల్లను చేయుదుగాని వేగరమొప్పదే నాకు ఇట్టి తెరగుజ్వల పుల్ల సరోజలోచన. వెంటనే భీష్మాచార్యులు వారు రెండు చేతులతో నమస్కారం చేసి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి, హే భగవన్, మీరే నా యందు ఇంత కరుణ వహించి నన్ను చంపడానికి బయలుదేరి వస్తే ఇంతకన్నా నాకు అదృష్టం ఏముంటుంది? మీ సుదర్శన చక్రధారల చేత నన్ను నిగ్రహించాలని మీరు అనుకుంటే మీరు ఏది ఎలా చెయ్యాలనుకుంటున్నారో దానికి ఒడంబడడానికి నేను సర్వకాలముల యందు సిద్ధంగా ఉన్నాను. పైకి అలా కనపడుతున్న ప్రశాంతమైనటువంటి మనసుతో ఉన్నవాడవన్న విషయం ప్రతిబింబించేటటువంటి పద్మముల వంటి కందులు కలిగినటువంటి కృష్ణ, నన్ను ధన్యుణ్ణి చేశావు. వేగంగా వచ్చి నీ ఇచ్చ ఎలా ఉంటే అలా చెయ్యి. నిజంగా నువ్వు ఇలా రావడం ఒక రకంగా నన్ను సంభావించడమే కదా. వేగరమ్మొప్పది నాకు ఇట్టి తెరగుజ్వల పుల్ల సరోజలోచన. నన్నిప్పుడు నీకు పోలినటులెల్లను చేయుదుగాని, నీకు ఎలా తోస్తే అలా చేద్దుగానివి రా. అది కూడా నన్ను సంభావించడమే, నన్ను సత్కరించడం లాంటిదే. కాబట్టి వేగరమ్మొప్పదే నాకు ఇట్టి తెర ఉజ్వల పుల్ల సరోజలోచన. కాబట్టి వెంటనే కృష్ణ రా అని అనేటప్పటికీ ఆ ముందుకు వెడుతున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఆపడానికి ప్రయత్నించినటువంటి అర్జునుడు కొన్ని అడుగుల మేర కృష్ణుడి యొక్క వేగానికి ఈడ్వబడ్డాడు.
మొత్తానికి ఎలాగో అలా కష్టపడి కృష్ణుణ్ణి నిలబెట్టి కోపము సంహరింపు ఎదుకుంజర పాండవ కోటికెల్లను తేపవుగా వినీవిటుల ధీరత పూనికి తప్పినన్ ప్రతిజ్ఞాపరుడైన ధర్మసుతు శౌర్యము ధైర్యము బాహువీర్యము నృపరిపోక కాదే అనురూపమే నీకిది లోకనాయక. కృష్ణుణ్ణి బ్రతిమాలుతూ అంటాడు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు కోపాన్ని వెంటనే ఉపసంహారం చెయ్యి, దాన్ని నిగ్రహించుకో. కోపము ఉపసంహరింపుకు ఎదుకుంజరా, ఓ సింహము వంటి వాడా, నీ యొక్క కోపాన్ని నువ్వే నిగ్రహించుకో. పాండవ కోటికెల్లనుందేపవు కావెనీ విటుల ధీరత భూనికి తప్పినన్. పాండవ సైన్యమంతా ఈ యుద్ధమనేటటువంటి మహాసాగరాన్ని దాటడానికి నువ్వు తెప్పలాంటి వాడివి కదా, నువ్వే ప్రతిజ్ఞాపరుడైన ధర్మశతు శౌర్యము ధైర్యము బాహువీర్యము నృపరిపోక కాదే అనురూపమే నీకిది లోకనాయక. ధర్మరాజు గారి యొక్క కీర్తి మాసిపోదా? ఆయుధం యుద్ధంలో పట్టను అని ప్రతిజ్ఞ చేసినటువంటి నువ్వు ఆయుధాన్ని పట్టుకుంటే తప్ప ధర్మరాజు గారి యుద్ధంలో గెలవలేకపోయాడు అనేటటువంటిది రేపు సామ్రాజ్యాన్ని అనుభవించవలసి వచ్చిన ధర్మరాజుకి అపఖ్యాతి కదా. కాబట్టి కృష్ణ, దయచేసి నీ యొక్క ఉద్వేగాన్ని అణచుకో, ఈ యుద్ధాన్ని ఆపుచేయి, నువ్వు ఆయుధాన్ని ఉపసంహారం చేయి, కోపాన్ని నిగ్రహించుకో, వెనక్కి వచ్చేసేయమని బ్రతిమాలుతూ, ఇటు తగునయ్యా కృష్ణ శమియింపుము, సాత్యకి పంపినాడ వింకట చనితేనియే నీదగు సహాయత, కౌరవసేన రూపు మాపుట అవలీల నాకు, నన్ను పొల్లుగా చేయుట నీకు పాడియే, కటకట నా పరాక్రమము గాసిగ చక్రము చేతనంటితే. కృష్ణ, ఇది నీకు తగినటువంటి విశేషమైన సాత్యకిని ఇప్పుడు పంపించావు కదా కౌరవుల్ని నిగ్రహించమని. రథాన్ని నువ్వు అటువైపుకి మళ్ళించు, ఆ చక్రాన్ని విడిచిపెట్టేసేయి, యుద్ధం చెయ్యొద్దు. నువ్వు ఆయుధాన్ని పట్టుకుంటే అర్జునుడు చేతకాని వాడయ్యాడు, యుద్ధం చెయ్యలేకపోయాడు భీష్ముడితో. అందుకని కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టుకుని సంహరించవలసి వచ్చిందని రేపు అందరూ నన్ను ఆడిపోసుకోరా? నాకు అవమానం కాదా? నా కీర్తి మాసిపోదా? నేను యుద్ధం చెయ్యలేకపోయాననేటటువంటి అపకీర్తిని పొందనా? కాబట్టి నా యందు దయించి నువ్వు ఆ సుదర్శన చక్రాన్ని ఉపసంహారం చేసి వెంటనే మళ్ళీ రథంలోకి ఎక్కి సారథ్యం చేస్తే నేను నాదైనటువంటి శైలిలో ఇవాళ భయంకరమైనటువంటి రీతిలో యుద్ధం చేసి భీష్ముడిని నిగ్రహిస్తాను. నాకు అవకాశం ఇచ్చి ఆ రథం ఎక్కి సాత్యకి కౌరవ సైన్యాన్ని అణచడానికి ఎటువైపు వెళ్ళాడో అటువైపుకి మన రథాన్ని కూడా బయలుదేరతీయమని ఆ అర్జునుడు బ్రతిమాలితే శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టేసి యుద్ధం చెయ్యకుండా ఆయన వెనకకు వచ్చి సారథి యొక్క పీఠం మీద కూర్చుని పాంచజన్యాన్ని పూరించి మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. అర్జునుడు కూడా తన దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని పూరించి గాంధీవం యొక్క అల్లెత్రాటిని భయంకరమైనటువంటి శబ్దం వచ్చేటట్టుగా మ్రోగిస్తూ యుద్ధానికి సంబంధించినటువంటి వాద్య పరికరములైనటువంటి భేరీలు మధ్యలు మొదలైనటువంటివన్నీ మోగుతుండగా అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క సారథ్యంలో ఆ కౌరవసేన మీద విజృంభించడం కోసమని బయలుదేరినటువంటి ఘట్టం. అయితే ఇందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు చక్రాన్ని పట్టుకుంటే తప్ప భీష్ముడిని నిగ్రహించలేనటువంటి పరిస్థితే అక్కడ కలిగిందా అంటే కథాపరంగా కలిగింది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ప్రోత్సహిస్తే తర్వాత అర్జునుడు అంతా విజృంభించాడు. ఆ తర్వాత అర్జునుడి విజృంభణం చేత కౌరవ సైన్యం అంతా అణిగిపోయింది. అది కృష్ణుడు ముందే చెయ్యొచ్చు కదా, మరి ఎందుకు సుదర్శన చక్రాన్ని పట్టుకున్నట్టు అంటే మహాభారతాన్ని చదివిన వారు కాదు, మహాభారతాన్ని అనుభవించిన విజ్ఞులైన పెద్దలు ఎందరో ఉన్నారు. వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది మహాభారతాన్ని చదివి వ్యాఖ్యానం చేసినప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ వారి యందు ప్రవేశించి అద్భుతమైనటువంటి వాక్కులు వారి చేత చెప్పించాడు. పోతన గారైతే ఈ సందర్భాన్ని ప్రస్తావించినప్పుడు ఎంత గొప్పగా వర్ణించారో, తిక్కన గారు ఎంత గొప్పగా వర్ణించారో పోతన గారు అంత గొప్పగా అనుభవించి వర్ణించారు. పోతన గారి శైలి పోతన గారిది, తిక్కన గారి శైలి తిక్కన గారిది. రెండూ పరమమధురములే.
ఒకే లడ్డు ఏదో తొక్కుడు లడ్డుగా ఉంటుంది, బూందీ లడ్డుగా ఉంటుంది. రెండు రుచులులా అనిపించినా రెండూ ఆదరణీయములే, రెండూ ఆహ్లాదమునిస్తాయి, రెండూ సంతోషాన్ని ఇస్తాయి. అలాగే తిక్కన గారి రచన తిక్కన గారిది, పోతన గారి రచన పోతన గారిది. పోతన గారు అంటారు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి ఆ లోకభాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకుమన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అంటారు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకుని ఆ రథంలోంచి ఒక్క దూకితే ఆ కృష్ణుడు పెట్టుకున్నటువంటి కర్ణ కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్నంతటినీ కప్పేసిందిట. గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల ఆయన కడుపులో ఉన్నటువంటి సమస్త లోకాలు ఒక్కసారి ఊగిపోయేట. చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార ఆ శ్రీకృష్ణ పరమాత్మ పైన వేసుకున్నటువంటి పచ్చటి ఉత్తరీయమైన చక్రాన్ని పట్టుకుని గబ్బ 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 భీష్ముడి వైపుకి వచ్చేస్తుంటే జారి కింద పడిపోయిందిట. నమ్మితి నాలావు నగుబాటు చేయకుమన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా, నేను చేతకాని వాడిని అయితే నువ్వు చక్రం పట్టావని చెప్పి రేపు లోకం చెప్పుకుంటుంది. బావా వద్దు బావా, నా మాట విను బావా, చక్రాన్ని విడిచిపెట్టేయి బావా, వెనక్కి వచ్చేయి బావా, రథం ఎక్కు బావా, సారథ్యం చేయి బావా, నేను యుద్ధం చేస్తాను బావా, విజయం సాధిస్తాను బావా, భీష్ముడిని నిగ్రహిస్తాను బావా అని చెప్పి రెండు చేతులతో కృష్ణుడిని పట్టుకుని అర్జునుడు బతిమాలుతుంటే వినకుండా కోపంతో భీష్ముడి మీదకి వెళ్ళిపోతూ నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు అర్జున యటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఆనాడు ఏనుగు మీదకి దూకేటటువంటి సింహం ఎలా దూకుతుందో అలా నన్ను చంపుతానని చక్రం పట్టుకుని తన ప్రతిజ్ఞ పక్కన పెట్టేసి పరిగెత్తుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే ఆయన నాకు దిక్కు అని అంపశయ్య మీద పడుకుని ఆ భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేసినట్టుగా పోతన గారి భాగవతంలో వర్ణిస్తారు. కాబట్టి ఇందులో తరచి చూస్తే మహాత్ములు అనుభవించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయములు కనపడతాయి. భీష్ముడు మహానుభావుడు. వసువులలో ఒకరు శాపవశాత్తు భూమి మీదకు వచ్చారు. ఆయనకి తెలియనటువంటి శాస్త్రములు లేవు, ఆయనకి తెలియని విషయం లేదు. గొప్ప ధర్మాచరణ తత్పరుడు, సుగుణములకు నిధి, కృష్ణ పరమాత్మ యొక్క అవతార తత్వము ఎరిగినటువంటి వాడు, వినయశీలి, మహాత్యాగమూర్తి, కురువంశాన్నంతటినీ కూడా పెంచి పెద్ద చేసినటువంటి వాడు, గంగాతనయుడు, తన జీవితంలో గురువైనటువంటి పరశురాముణ్ణే ఓడించినటువంటి వాడు, ఎందరికో పెద్ద దిక్కైనటువంటి వాడు, ఎంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా తాను చేసినటువంటి శపథాన్ని ఎన్నడూ పక్కన పెట్టనటువంటి వాడు, తండ్రి వలన పరమాద్భుతమైనటువంటి స్వచ్ఛంద మరణం వరాన్ని పొందినటువంటి వాడు, ఆయనకి తెలియనటువంటి ధర్మం లేదు, నిరంతరం ధర్మాచరణ చేసేటటువంటి మహాపురుషుడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్ప భక్తుడు. అటువంటి వాడిని దుర్యోధనుడు యుద్ధభూమిలో నిలబెట్టి అంత మనస్సు బాధపడేటటువంటి మాటలు మాట్లాడి నువ్వు కపట బుద్ధితో ప్రవర్తించావు, సర్వసైన్యాధ్యక్ష పదవిని తీసుకుని కూడా సరిగ్గా ప్రవర్తించట్లేదు అని అంటుంటే దాని వలన భీష్ముడు ఎంత కష్టపడి ఉంటాడో తెలుసుకోలేనివాడా కృష్ణ పరమాత్మ. భగవానుడైనటువంటి కృష్ణ పరమాత్మకి తెలియదు. తనకి పరమ భక్తుడే భీష్ముడు. ఆ భీష్ముడి మనసు రంజిల్లాలి. భీష్ముడు అంటే ఏమిటో పనికిమాలిన దుర్యోధనుడికి తెలియాలి. అంతటి మహానుభావుణ్ణి పట్టుకుని అంతంత మాటలు అనేశాడే, అన్న మాటలు వెనక్కి తీయగలడా? అటువంటి భీష్ముడిని అటువంటి మాటలు అనొచ్చా? ఇది దుర్యోధనుడికి తెలియాలి. తెలియాలి అంటే భీష్ముడు 3వ రోజు చేసినటువంటి యుద్ధం ఎంత గొప్పది అంటే కృష్ణుడే చక్రాయుధాన్ని పట్టాడు, తన శపథాన్ని పక్కన పెట్టేశాడు.
అంటే భీష్ముడు ఎంత గొప్ప యుద్ధం చేశాడో అని లోకం ఆశ్చర్యపోవాలి. దుర్యోధనుడికి బుద్ధి రావాలి. ఇటువంటి మాటలు పెద్దలను ఉద్దేశించి నోరు ఉంది కదా అని వదరి మాట్లాడకూడదని తెలుసుకోవాలి. అట్లా భీష్ముణ్ణి అనుగ్రహించడం కోసం చక్రాయుధాన్ని పట్టాడు అన్నారు కొంతమంది పెద్దలు. మరికొందరు అన్నారు తాను రథంలో ఉండగానే వెనకాతల ఉన్నటువంటి అర్జునుడు భీష్ముని యొక్క బాణ పరంపరకి తట్టుకోలేక నీరసపడిపోతుంటే తన భక్తుడైన అర్జునుణ్ణి రక్షించుకోవడానికి తన శబదాన్ని పక్కన పెట్టేసి ప్రతిజ్ఞని ఉపేక్షించి చక్రం పట్టినటువంటి వాడు ఎంత భక్తపరాధీనుడో నిరూపణమవుతోంది అన్నారు కొందరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘట్టంలో ఒక గొప్ప మలుపుని మాత్రం గ్రహించవలసి ఉంటుంది. నిజానికి సుదర్శన చక్రం పట్టుకుని పరిగెత్తడానికి అది ఏమైనా కత్తే? కత్తితో అవతలవాడి కంఠం కొయ్యాలి అనుకుంటే యువతలవాడు తన రథం మించి అవతలవాడి రథం మీదకి దూకి అవతలవాడి జుట్టు పట్టుకుని కంఠం కొయ్యాలి. యుద్ధాలలో అటువంటి ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ సుదర్శన చక్రాన్ని పట్టుకుని వెళ్ళి భీష్ముడి కంఠం కొయ్యక్కర్లేదు. సుదర్శన చక్రాన్ని స్మరించిన తరువాత, అది వచ్చిన తరువాత నిజంగా భీష్ముడిని చంపాలని కృష్ణ పరమాత్మ అనుకుంటే అదే రథం మీద నిలబడి ఉత్తరక్షణం సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టేయచ్చు. వదిలిపెట్టేయకుండా సుదర్శన చక్రాన్ని పట్టుకుని రథం దిగి గబగబా నడుస్తూ అంత కోపాన్ని నటిస్తున్నాడు తప్ప నిజానికి ఆయనకి భీష్ముడి మీద కోపం ఉంటుందా? అంతటి మహాపురుషుణ్ణి చూసి నీ కీర్తి వినువీధికి ఎక్కాలి, నీ గొప్పతనం ఏమిటో దుర్యోధనుడికి తెలియాలి. అందుకోసమని నేను సుదర్శన చక్రాన్ని పట్టానని లోకం చెప్పుకోవాలి. నేను చక్రం పట్టి వస్తూ ఉంటే మరణానికి కూడా సిద్ధపడి ఇది నాకు సమ్మానమే అని రెండు చేతులు కైమోడ్చి నిలబడినటువంటి నీ భక్తి, నీ యొక్క ధార్మిక నిష్ఠ, నీ సర్వజ్ఞత, నీ వినయం లోకంలో శాశ్వతంగా ప్రకాశించాలి. ఇంత కష్టపడిన నీ జీవితానికి ఇంతకన్నా కీర్తి కిరీటంలో పెట్టగలిగిన కలికితురాయి ఉండదు. అందుకని సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టకుండా సుదర్శన చక్రాన్ని పట్టుకు పరిగెత్తాడు కృష్ణుడు. అర్జునుడు ఆపాడు. అప్పటికి ఆ సందర్భంలో అలా జరిగిపోయినట్టు అనిపించిన నిజానికి అలా చక్రం పట్టుకుని కృష్ణుడు పరిగెత్తవలసిన అవసరం లేదు, ప్రయోగిస్తే చాలు. ప్రయోగించడం మానేసి పరిగెత్తాడు అంటే కేవలం భీష్మాచార్యుల వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికే, ఆయన కీర్తిని ఇనుమడింపచేయడానికే. ఇది తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు నిజానికి ఇక జీవితంలో భీష్మాచార్యుల వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా ఉండగలిగితే ఆయన దుర్యోధనుడు ఎందుకు అవుతాడు, ఈయన భీష్మాచార్యుల వారు ఎందుకు అవుతారు? ఎవరి బుద్ధి వారిది. వక్రబుద్ధితో మాట్లాడకుండా కొందరు ఉండలేరు, అటువంటి వారిని రక్షించుకోకుండా భగవంతుడు ఉండలేడు. ఎవరు ఎలా మాట్లాడినా తన శీల వైభవం నుంచి ఒక్కడుగు కూడా కిందకి దిగకుండా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ సంతరించుకున్నవారు జారకుండా ఉండడం వారి యొక్క మర్యాద. కాబట్టి ఇది లోకంలో ఎప్పుడూ ఎక్కడా అన్ని వేళలా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి వెంటనే కృష్ణ పరమాత్మ చేత బుద్ధి ప్రచోదనాన్ని పొందినటువంటి అర్జునుడు హరివీర భయంకరుడై కృష్ణుడు సారథ్యం చేస్తుండగా యుద్ధానికి బయలుదేరాడు. అగ్గలిక దూది దరికొను నగ్గితెరం అన్నారు తిక్కన గారు. పెద్ద దూది పర్వతం ఉందనుకోండి, అందులో కొద్దిగా నిప్పు తీసుకెళ్ళి పడేశారనుకోండి, ఆ నిప్పు వెంటనే దూది అంతా వ్యాపించిపోయి పొగలు రేగిపోయి మంటలు కమ్ముకున్నట్టుగా, దూది అంతా కొద్దిసేపట్లోనే దగ్ధమైపోయినట్టుగా అర్జునుడు విజృంభించి చేసినటువంటి యుద్ధానికి కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వీరులు అందరూ కూడా అలా నిలబడిపోయారు. గుర్రాలు నాశనం అయిపోయాయి, రథాలు తుత్తునియలైపోయాయి, ఏనుగులు తెగిపోయాయి. కన్ను తెరిచి కన్ను మూసే లోపల అంతమందిని పడగొట్టేశాడు. పాండవ సైన్యం అంతా ఉత్సాహాన్ని పొందింది, మళ్ళీ గబగబా తిరిగి యుద్ధానికి వచ్చారు. కౌరవ సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అంత భయంకరంగా కౌరవుల యొక్క చతురంగ బలాల్ని చెల్లాచెదరు చేసేస్తూ చామరాలు, గొడుగులు, రథాలు అన్నీ విరిగి ఆ యుద్ధ భూమిలో పడిపోయేటట్టు, ఏనుగుల తలలు తెగిపోయేటట్టు, గుర్రాల యొక్క తలలు తెగిపోయేటట్టు, మనుష్యుల యొక్క తలలు ఎగిరిపోయేటట్టు, తెగిపోయిన కాళ్ళు చేతులు, ఉత్తర క్షణంలో కురు సైన్యాన్నంతటినీ కూడా అంత భయంకరమైనటువంటి రీతిలో సంహరించి ఐంద్రాస్త్రాన్ని అర్జునుడు ప్రయోగిస్తే ఆ ఐంద్రాస్త్రంలోంచి వచ్చినటువంటి ఎన్నో బాణముల యొక్క పరంపర కౌరవ సైన్యాన్నంతటినీ కూడా
దిక్కుతోచనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ కౌరవ సైన్యం యొక్క నెత్తురు ఏరులై ప్రవహించింది. వెంటనే ఆ దివ్యాస్త్ర ప్రయోగం జరిగింది అని తెలుసుకున్నటువంటి భీష్ముడు, ద్రోణుడు, బాహ్లికుడు మొదలైనటువంటి వారు తమ తమ సైన్యాలన్నింటినీ కూడా ఉపసంహారం చేసేసి ఇక అర్జునుడితో యుద్ధం చేయడం సాధ్యం కాదు అని చెప్పి కాగడాల వెలుగులో తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. ఆ మూడవ నాడు జరిగినటువంటి యుద్ధ విశేషంలో అర్జునుడు ప్రయోగించినటువంటి ఐంద్రాస్త్రం, ఆయన విజృంభించినటువంటి తీరు, కౌరవ సైన్యాన్నంతటినీ ఆయన త్రుటిలో పడగొట్టినటువంటి విధానాన్ని ఆ రోజు రాత్రి కౌరవ సైన్యం అంతా చెప్పుకుంటుంటే దుర్యోధనుడు చాలా బాధపడుతూ పడుకున్నాడు. అంత గొప్పగా అర్జునుడు మూడవ నాట యుద్ధం చేశాడు. అటు భీష్ముడికి అంత గొప్ప గౌరవాన్ని కల్పించాడు, మళ్ళీ అర్జునుడి చేత అంత గొప్ప యుద్ధాన్ని చేయించినటువంటి కృష్ణ పరమాత్మ నిజంగా అనితర సాధ్యమైనటువంటి రీతిలో కథ నడిపినటువంటి భగవంతుడు. ఆయనకి రెండు చేతులు కైమోడ్చి నమస్కరిద్దాం. ఇక 4వ రోజు యుద్ధం ప్రారంభమైంది. ఇవాళ చాలా కీలకమైనటువంటి రీతిలో యుద్ధం చెయ్యాలి, గెలుపుని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని చెప్పి కౌరవులు, పాండవులు కూడా ముమ్మరమైనటువంటి రీతిలో సకల ప్రయత్నములను ఒడ్డి యుద్ధమును ప్రారంభం చేశారు. అటువంటి యుద్ధం ప్రారంభమైతే భీముడు ఆ రోజున వీర విజృంభణంతో ఉన్నాడు. ఆ భీముడి యొక్క విజృంభణాన్ని అరికట్టడం కోసమని వెంటనే ఆ దుర్యోధనుడు మగధరాజుని పిలిచి, మీరు అనేకమైనటువంటి ఏనుగులతో గజబలంతో కలిసి ఆ భీముడి మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఆ భీముడి మీద యుద్ధానికి వచ్చినటువంటి మగధరాజు అనేకమైనటువంటి గజములను తీసుకుని వస్తే అభిమన్యుడు తన హస్త లాఘవాన్ని ప్రదర్శించి బాణ పరంపర ప్రయోగించి మగధరాజు మరణించేటట్టుగా చేశాడు. వెంటనే ఆ మగధరాజు మరణించగానే భీముడు భయంకరంగా మారిపోయి దుర్యోధనుడి యొక్క తమ్ముళ్ళన్నీ చాలామందిని చంపేశాడు. ఎప్పుడైతే తన తమ్ముళ్ళు ఇంతమంది చనిపోయారు, మగధరాజు కూడా చనిపోయాడు, గజబలాన్నంతటినీ కూడా లెక్క చెయ్యకుండా ఇంత గొప్ప యుద్ధం చేస్తున్నారు అని తెలుసుకున్నారో ఆ దుర్యోధనుడు వెంటనే భీముణ్ణి నిగ్రహించడం కోసం అని చెప్పి బయలుదేరి వచ్చాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ ఆగ్రహం అంతా కళ్ళల్లోంచి నిప్పులు రాలుతున్నాయా అన్నట్టుగా ఉన్నటువంటి దుర్యోధనుడు భీముని మీద బాణములు ప్రయోగించాడు. ఆ దుర్యోధనుడు ప్రయోగించినటువంటి ఒక బాణం భీముడి యొక్క వక్షస్థలంలో దిగబడినటువంటి కారణం చేత భీముడు యుద్ధభూమి యందు మూర్ఛపోయాడు. భీముడు సేద తీరి లేచి యుద్ధాన్ని ప్రారంభించే లోపు శత్రు సైన్యం కమ్ముకోకుండా వెంటనే భీముని కుమారుడైనటువంటి ఘటోత్కచుడు తన యొక్క రాక్షస సైన్యంతో కలిసి వచ్చాడు. వచ్చి భీముణ్ణి ఆదుకుని ఆయనకి సహకరించి దుర్యోధనుడి యొక్క సైన్యాన్ని మట్టుపెట్టడం ప్రారంభించాడు. మాయా విద్యలు ప్రదర్శిస్తూ ఆ రోజున ఘటోత్కచుడు చేసినటువంటి యుద్ధం అనితర సాధ్యమైనటువంటి యుద్ధం. ఘటోత్కచుడిని నిగ్రహించడానికి భీష్ముడే బయలుదేరి రావలసి వచ్చింది. అంత గొప్పగా యుద్ధం జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో ఆ శల్యుణ్ణి కూడా ఆ అభిమన్యుడు, దృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు ఇటువంటి వాళ్ళందరూ కలిసి వచ్చి నొప్పించారు. ఆ తర్వాత భీముడు లేచి వచ్చి శల్యుడితో యుద్ధం చేసి ఆ శల్యుడు ఇక భీముడితో యుద్ధం చెయ్యలేనటువంటి స్థితి ఏర్పడేటట్టుగా చేశాడు. ఆ చేతిలో గదాదండాన్ని పట్టుకొని రథంలో నిలబడి చేసినా అంత గొప్పగా చేస్తాడు, భూమి మీద నిలబడి చేసినా అంత గొప్పగా చేస్తాడు యుద్ధం భీముడు. ఆ భీముడు ఆ వచ్చినటువంటి గజబలాన్నంతటినీ కూడా అంత గొప్పగా వ్రక్కలు చేసేస్తూ యుద్ధం చేస్తుంటే కౌరవ సైన్యం అంతా కూడా వెనక్కి తిరిగి పారిపోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత దుర్యోధనుడు భీముడిని నిగ్రహించమని కొందరు సేనాపతుల్ని పంపించాడు. వాళ్ళందరినీ కూడా భీముడు ఆ వచ్చినటువంటి వారిని సంహరించాడు. ఉగ్రుడనేటటువంటి వాణ్ణి, భీముడనేటటువంటి వాణ్ణి, భీమరథుడు అనేటటువంటి వాణ్ణి, భీమబాహుణ్ణి, సుషేణుణ్ణి, సులోచనుణ్ణి తన బాణాలతో భీముడు చంపేశాడు. ఆ తర్వాత భగదత్తుడు భయంకరమైనటువంటి మదగజాన్ని అధిరోహించి యుద్ధానికి వచ్చాడు. వస్తే ఆ వచ్చినటువంటి ఆ భగదత్తుడి యొక్క మద గజాన్ని అభిమన్య ప్రభృతులందరూ కూడా బాగా డస్సిపోయేటట్టు, అది ఖేదపడేటట్టు ప్రవర్తించి
ఆ భగదత్తుడు ఎక్కి వచ్చినటువంటి ఏనుగుని హింసించారు. ఆ ఏనుగు బాగా గాయపడి నెత్తురు కారుతుండగా విజృంభించి సైన్యంలో తిరుగుతుంటే ఎక్కడి వారక్కడ భగదత్తుడు ఏనుగు చేత తొక్కబడతామేమోనన్న భయంతో చల్లాచెదురైపోవడం మొదలుపెట్టారు. అంత భయంకరంగా సంకుల సమరం జరుగుతోంది. ఆ భీముడిపై బాణాలు వేసి పక్కకి ఒరిగిపోయేటట్టుగా దుర్యోధనుడు పూర్వం ప్రవర్తించినటువంటి కారణం చేత వచ్చినటువంటి ఘటోత్కచుడు తండ్రి బడలిపోయాడు అనేటటువంటి బాధతో ఆ తండ్రి అయినటువంటి భీముడి మీద దుర్యోధనుడు బాణప్రయోగం చేశాడనేటటువంటి రోషంతో తనతో వచ్చినటువంటి రాక్షసులతో కలిసి మాయాయుద్ధ ప్రదర్శనం చేస్తే ఆ మాయాయుద్ధంలో ఆ రోజున అసంఖ్యాకంగా ఎందరో పడిపోయారు. అందరూ ఆ రోజు యుద్ధంలో 4వ రోజు యుద్ధంలో చాలా గొప్పగా చెప్పుకున్న యుద్ధం ఘటోత్కచుడి యొక్క యుద్ధం. ఎవరి నోట విన్నా ఘటోత్కచుడి యొక్క పరాక్రమం గురించినటువంటి ప్రశంసలే. ఇది మాట్లాడుతున్నప్పుడు సంజయుడితో ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు కదా, మరి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు వ్యాసుడిచ్చిన వరం చేత యుద్ధభూమిలో ఏం జరిగింది అన్న దాన్ని చూసి చెప్తుంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు చెప్పినా పాండవులు గెలుస్తున్నారని చెప్తావు, మన వైపు ఉన్నటువంటి సైన్యం అంతా ఓడిపోతోందని చెప్తావు. ఎందువల్ల మన సైన్యం ఓడిపోతోంది, ఎందువల్ల పాండవుల సైన్యం గెలుస్తోంది, అసలు దీనికి కారణం ఏమిటి? మన వైపు భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపుడున్నాడు, శల్యుడున్నాడు, ఇంతమంది వీరులు ఉండగా మన సైన్యం పాండవ సైన్యంతో తగిన రీతిలో ఢీకొనలేకపోవడానికి కారణం ఏమిటి? ఏ సందర్భంలో ఏ సమయంలో ఏ వీరుడు విజృంభించాలో అటువంటి విజృంభణం పాండవుల వైపు నుంచి ఉండడం ఏమిటి? తత్కారణం చేత యువతల వీరులు మడిసిపోవడం ఏమిటి? దీనికి కారణం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే సంజయుడు మాట్లాడుతూ, నేను చెప్పడం కాదు, 4వ నాటి యుద్ధం ముగిసిపోయిన తరువాత రాత్రి వేళ భీష్ముడి దగ్గరికి నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు వెళ్ళి నువ్విప్పుడు ఏ ప్రశ్న వేశావో అదే ప్రశ్న వేశాడు. వేస్తే భీష్ముడు జవాబు చెప్పాడు. దుర్యోధన, పూర్వం నువ్వు ఇదే ప్రశ్న అడిగావు, నేను దీనికి జవాబు అనేక మార్లు చెప్పి ఉన్నాను. ఎందుచేత అంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతల వైపు ఉండగా వారు సాధించలేనిది ఏదీ ఉండదు. సాక్షాత్ పరమాత్మ యొక్క పరిపూర్ణావతారమే శ్రీకృష్ణావతారం. భగవంతుడే అటువైపు ఉన్నాడు. భగవంతుడు ఎవరి వైపు ఉన్నాడో వారికి విపత్తు కలిగేటటువంటి, ఆపద కలిగేటటువంటి, నష్టం కలిగేటటువంటి అవకాశం ఉండదు. భగవంతుడు అన్నీ తానై కాపాడతాడు. భగవంతుడే పాండవ పక్షాన నిలిచి ఉండగా మనకి విజయం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సమయానికి ఏ సందర్భానికి ఎట్లా బుద్ధి ప్రచోదనం కలగాలో, ఎవరు వచ్చి ఆదుకోవాలో, ఎవరు విజృంభించాలో వాళ్ళు ఆ సమయానికి అలా చేసేటట్టు, వాళ్ళు యుద్ధంలో రక్షింపబడేటట్టు పైన ఉండి సమస్తము నిర్వహిస్తున్నటువంటి వాడు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అనుగ్రహ వీక్షణములు పాండవుల వైపు ఉండగా నువ్వు గెలవలేవు అని అనేక మార్లు చెప్పాను. ఈ సందర్భంలో నీకు మళ్ళీ ఒక రహస్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. పూర్వం కూడా నీకు చెప్పాను ఈ విషయం, నువ్వు మరిచిపోయావేమో, విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొక నాడు మానస సరోవరానికి ఉత్తర తీరంలో ఒక పెద్ద కొండ శిఖరం మీద చతుర్ముఖ బ్రహ్మగారు సభని నిర్వహిస్తున్నాడు. ఆ సభని నిర్వహిస్తున్నటువంటి సమయంలో మణిగణోజ్వలమైన విమానమొకటి అంబరంబునగంచి సర్వాత్ముడందు సన్నిహితుడగుటిరిగి హర్షంబు సంభ్రమంబు తలకొనలీచి నమస్కరించి, మణులతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఒక విమానం ఒకటి ఆ పర్వత శిఖరానికి ఎదురుగుండా వచ్చి నిలబడింది. అందులో సాక్షాత్ పరమాత్మ అధివసించి ఉన్నారు. సభ చేస్తూ అధ్యక్షంలో ఉన్నటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారు లేచి నిలబడి ఆ విమానంలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం చేశారు. చేసి సృష్టి, స్థితి, లయ అనేటటువంటి మూడిటిని నిరంతరం నిర్వహిస్తూ ఈ సమస్త బ్రహ్మాండములతో ఒక క్రీడ సలపడం చేసేటటువంటి వాడా పరమాత్మ, ఋషుల చేత ఆరాధింపబడేటటువంటి వాడా, శుభకరమైనటువంటి గుణములతో ప్రకాశించేటటువంటి వాడా, అదే సమయంలో ఏ గుణములు లేనటువంటి వాడా,
దుఃఖాలని భయాలని పోగొట్టగలిగినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడా, శుభము కలగజేసేటటువంటి ఆకారం ఉన్నవాడా, నీ యొక్క శుభాకారత వీక్షింప కన్నులకు ఎంత పుణ్యం ఉండాలి. అటువంటి మహానుభావ నారాయణ, నీకేగడుగావ గారవమున పుట్టి ఈ జగములన్నింటిన్ సరమతిన్ కావించితి, నీ రక్షణ వీనికెల్ల నిలుపై ఉండన్. ఓ నారాయణ, నీకు పుత్రుడని జన్మించి నేను నీ ఆజ్ఞ మేరకు ఈ లోకములనన్నిటినీ కూడా సృజించాను. ఈ లోకములన్నీ నిలబడి ఉండడం, ఈ లోకములన్నీ రక్షింపబడడం, ఈ లోకములన్నీ వృద్ధిలోకి రావడం, ఈ లోకముల యందు ధర్మానుష్ఠానం జరగడం నీ యొక్క రక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ సమయంలో భూలోకంలో రాక్షసులు అనేకమైనటువంటి దుష్కృత్యములను ఆచరిస్తున్నారు. ఆ రాక్షసులు ఆచరించేటటువంటి దుష్కృత్యముల వలన ఆ ధర్మమంతా కూడా నశించిపోతోంది. కాబట్టి ఓ పరమాత్మ, నువ్వు యదువంశంలో జన్మించు. నరసకుడా, నీవు సకుడును నరలోకమునంజనించి నానా దైత్యేశ్వరుల దశ పీడ విడుపుము, ధరణీభారంబువాయ తాత్పర్యమునన్. నీ స్నేహితుడైనటువంటి నరుడు నారాయణ, నువ్వు మీ ఇద్దరూ కలిసి జన్మించి మీ మీ అంశలతో అవతారములను స్వీకరించి భూలోకంలో అధర్మంతో ప్రవర్తిస్తున్నటువంటి రాక్షసుల యొక్క అంశలలో వచ్చినటువంటి వారందరి పీచమణిచి ఆ లోకమును ఉద్ధరించవలసినది అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇద్దరూ కలిసి ఈ లోకమును కాపాడండి అంటే, తప్పకుండా అట్లాగే కాపాడతానని, అవతార స్వీకారం చేస్తానని పరమాత్మ మాట ఇచ్చి విమానంలో వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మగారు మాట్లాడుతూ సభలోని వారిని ఉద్దేశించి, పరమమునుల ఆదిపురుషులు నరనారాయణులు వీరు నాకు ఆరాధ్యుల్, నరహితముగా ప్రార్థించితి ధరపుట్టుండనుచుదాని తలకొనిరిదయన్. నేను ఆ నరుడు నారాయణుడు అనేటటువంటి ఆదిముని స్వరూపములైనటువంటి వారిని ప్రార్థన చేశాను. వాళ్ళు ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు అవతార స్వీకారం చేసి ధర్మపక్షాన నిలబడి అధర్మపక్షాన్ని అణిచేస్తూ ఉంటారు. ఇవాళ నేను వాళ్ళని భూలోకంలో వాళ్ళ అంశలతో అవతార స్వీకారం చేసి రావలసిందిగా ప్రార్థన చేశాను. వాళ్ళు అంగీకరించారు అని తన సంతోషాన్నంతటినీ కూడా సభలో ప్రకటనం చేశాడు. ఆ నరనారాయణులే నరుడు అర్జునుడుగా, నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించారు. బ్రహ్మదేవుడు తదనంతరం సభ పూర్తయిపోయి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథ ఒకప్పుడు నారద మహర్షి, పరశురాముడు, వేదవ్యాసులు చెప్పగా, ఓ దుర్యోధన, నేను విన్నాను. ఆ నరనారాయణుల యొక్క అంశతో జన్మించినటువంటి అర్జునుడితోటి కృష్ణుడితోటి శత్రుత్వం పెట్టుకుని గెలుద్దామంటే ఎలా గెలుస్తావు? వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో అక్కడ సమస్తమైనటువంటి శుభములు చేకూరుతాయి. వాళ్ళతో స్నేహం చేస్తే నీకు శుభము కలుగుతుంది. నువ్వు నా మాట వినవు, వాళ్ళ మీద శత్రుత్వం పెట్టుకుంటావు, వాళ్ళతో యుద్ధం చేస్తావు, గెలుపు రావాలంటావు. ఎలా వస్తుంది? వాళ్ళిద్దరూ భగవంతుని యొక్క అవతారములు, నరనారాయణులు అనేటటువంటి ఆదిమునులు. వారు ఉన్న చోట ధర్మం గెలిచి తీరుతుంది. కాబట్టి ఏ సందర్భమునందు ఎటువంటిది రావాలో, ఏది అనుగ్రహింపబడాలో, ఎటువంటి బుద్ధి ప్రచోదనం కలగాలో, ఎవరు జోక్యం చేసుకోవాలో, ఏ మలుపు తిరగాలో అది వెనక నుండి వారు నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆటబొమ్మలాడినట్టు ఆడుతున్నారు. అందుకని ఏ సమయంలో ఏ ప్రజ్ఞ కలగాలో ఆ ప్రజ్ఞ అక్కడ కలుగుతోంది. వాళ్ళు విజయాన్ని పొందుతున్నారు. బాహ్యంలో పైకి 11 అక్షౌహిణీలు ఉంటే మాత్రం, ఎంతమంది వీరులు ఉంటే మాత్రం, సాక్షాత్ భగవంతుడి యొక్క అనుగ్రహమే నీకు లేనినాడు విజయం తటస్థించమంటే ఎలా సంభవం అని చెప్పాడు. కాబట్టి ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవడిగినటువంటి ప్రశ్నకి సమాధానం నీ కొడుక్కి భీష్ముడు చెప్పినటువంటి సమాధానమే అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఆ తర్వాత 5వ రోజు యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు మకర వ్యూహాన్ని పన్నాడు, పాండవులు శ్వేన వ్యూహాన్ని పన్నారు. ఇద్దరూ కూడా మళ్ళీ సంకుల సమరాన్ని ప్రారంభం చేశారు. అర్జునుడు విజృంభించి కౌరవ సైన్యాన్ని మట్టుపెడుతున్నాడు. ఈసారి భీష్ముడిని విడిచిపెట్టి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు.
తాతగారిని అంటే ఏం, గురువు గారిని అంటే రెండు పెద్దలను అంటమే కదా, అనకూడని మాటలే కదా, వాళ్ళని నిందించడమే కదా, వాళ్ళని తక్కువ చేయడమే కదా, వాళ్ళని అవమానించడమే కదా, అవి కట్టి కుడుపుతాయి తప్ప అవి వృద్ధిలోకి రావడానికి కారణాలు మాత్రం కావు కదా. ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, పట్టి పాలార్చెదరు మీరు పాండుసుతుల, నీవు భీష్ముండు అలిగిన దేవతలకునైన మర్కొనవచ్చుని, సేన నరుడు నొంపగా నిట్టులో పరికింపతగుని. మీరు ఓ ద్రోణాచార్య, భీష్మాచార్యుల వారు కలిసి ఉపేక్షతో అలా యుద్ధాన్ని చూస్తున్నారు. నిజంగా మీరు తలుచుకుంటే, భీష్మాచార్యుల వారు తలుచుకుంటే, మీరిద్దరూ తలుచుకున్నా ఒక్కరు తలుచుకున్నా దేవతలు కూడా యుద్ధంలో మిమ్మల్ని గెలవలేరు. అటువంటిది పాండవులు అలా విజృంభించగలుగుతున్నారు, అర్జునుడు అలా విజృంభించగలుగుతున్నాడు, మన సైన్యాన్ని అలా మట్టు పెట్టగలుగుతున్నాడు అంటే మీ ఉపేక్ష చేత కాదా? మీరు చూస్తూ ఊరుకోవడం వల్ల కాదా? నిజంగా మీరే పూనుకుని యుద్ధాన్ని నిర్వహిస్తే పాండవులకు సాధ్యమా? ఇంత గొప్పగా మన సైన్యాన్ని అంతటినీ కూడా నిగ్రహించగలరా? కాబట్టి మీరు తగిన రీతిలో యుద్ధం చేయడం లేదు అన్నాడు. అంటే ఏదో ఉద్యోగానికి నియామకం చేసుకొని మీరు సరిగా ఉద్యోగం చేయట్లేదని యజమాని మందలించినట్టు గురువు గారిని తాతగారిని మందలించి మాట్లాడడం, అటువంటి మహాపురుషులతో మాట్లాడడం అంటే ఎంత గర్విష్టో, ఎంత మదించి ఉన్నవాడో అర్థమవుతుంది. అంటే ద్రోణుడు అన్నాడు, ఎన్నడును మున్నువారల ఏపునోపగానము, ఎట్లు సముద్రంబులోన బుర్రవైవ కొన్నంత కొనుగాక, వారి గెల్వ మాకు శక్యంబే చవిగాని మాటలేలా. నన్ను యుద్ధం చేయలేదంటావు, భీష్ముడిని యుద్ధం చేయలేదంటావు వీడు దుర్యోధన. ఇత పూర్వం ఎప్పుడైనా పాండవులతో యుద్ధం చేసి గెలిచామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరు. ఎందుకు ఉండరు? వారి యొక్క అస్త్రబలం అటువంటిది. వారు సామాన్యులు కారు. వాళ్ళని మామూలు మనుష్యులతో లెక్క కట్టవద్దు అని ఎప్పుడో ఉద్యోగ పర్వంలో చెప్పాను. వారిని జయించగలమని మేము ఏనాడూ భావన చెయ్యలేదు. నువ్వు అనుకున్నావు. మేము ఎప్పుడో చెప్పాం, అర్జునుడికి నాకన్నా బాణములు ఎక్కువ తెలుసు అని భీష్ముడు ఎప్పుడో చెప్పాడు. నాకు మీరెంతో పాండవులంతే, నేను పాండవుల జోలికి వెళ్ళలేను, పాండవులను చంపలేను అని ఎప్పుడో చెప్పాడు. నా గురించి మాట్లాడుతూ భీష్ముడు ఎప్పుడో చెప్పాడు, అర్జునుడు అంటే ఇతనికి ప్రీతి, అర్జునుడిని ఏమీ చెయ్యలేడు ద్రోణుడని చెప్పాడు. ఇవన్నీ నీకు ఆ రోజే తెలుసు. తెలిసుండే నువ్వు యుద్ధానికి వచ్చావు. ఇవన్నీ తెలిసున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకునే బదులు ముందే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు సంధి చేసుకోవాలి. అంతేగాని అరివీర భయంకరులు ఎవరి చేత నిగ్రహింపబడడం సాధ్యం కాని వాళ్ళని గెలవమని మమ్మల్ని అడిగితే మాకు మాత్రం ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి ఒక సముద్రంలోకి తీసుకెళ్ళి ఏదో ఓ సొరకాయ బుర్రను అందులో పడేస్తే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ అది పట్టుకుంటుందా? సొరకాయ బుర్ర పట్టుకెళ్ళి పడేస్తే అందులోకి ఎన్ని నీళ్లు పడతాయో అంతే పడుతుంది. మా యుద్ధం కూడా అంతే. ఎంత చేయగలమో అంత చేయగలం. కానీ నువ్వు చూపించావు కదా అని సముద్రాన్ని అంతటినీ సొరకాయ బుర్ర ఎలా తాగలేదో మేము కూడా అలాగే చేయలేము. కాబట్టి దుస్సాధ్యములైనటువంటి విషయముల గురించి మాట్లాడకు. కాబట్టి రుచి లేని మాటలు ఎందుకు మాట్లాడతావు అని ద్రోణాచార్యుల వారు వచ్చినటువంటి దుర్యోధనుడితో కఠినంగానే మాట్లాడి మందలించి పంపించేశారు. అయినా దుర్యోధనుడికి సంతోషం కలగాలి. ఆత్మవంచన చేసుకుని యుద్ధం చేసేటటువంటి వారు కాదు కనుక ద్రోణాచార్యాదులు మళ్ళీ విజృంభించి యుద్ధం చేశారు. ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది. 4వ రోజు యుద్ధం పూర్తయిపోయింది. 5వ రోజు యుద్ధం ప్రారంభమైంది. 5వ రోజు యుద్ధంలో పాండవులు మకర వ్యూహాన్ని రచించారు, కౌరవులు క్రౌంచ వ్యూహాన్ని రచించారు. భీష్ముడు ఎప్పటిలాగే విజృంభించి మహాభయంకరమైనటువంటి యుద్ధాన్ని సాగిస్తున్నాడు. ఆ సమయంలో భీముడి చేతిలో దుర్యోధనుడు స్పృహ తప్పిపోయాడు. దుర్యోధనుడు కలిసి యుద్ధం చేయడంలో ఆ యుద్ధంలో భీముడిది పై చేయి అయింది. దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోవడంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఆ స్పృహ తప్పి పడిపోయాడు. దానికి తోడు భీముడి రథం విరిగిపోయింది, ఆ దుర్యోధనుడి రథం విరిగిపోయింది. ఎక్కడ దుర్యోధనుడికి ఆపద సంభవిస్తుందో అన్న భయంతో కృపాచార్యుల వారు దుర్యోధనుడి రథంలో పడుకోబెట్టుకుని ఆ యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయారు.
తీసుకుని వెళ్ళిపోయిన తరువాత ఆ రోజు ఆ దుర్యోధనుడు మళ్ళీ యుద్ధం అంతా పూర్తయిపోయింది. చెయ్యగలిగినంత యుద్ధాన్ని ద్రోణుడు చేశాడు, చెయ్యగలిగినంత యుద్ధాన్ని భీష్ముడు చేశాడు. అవతల వైపు అర్జునుడు ఉన్నాడు, విశేషించి కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఎవరు ఎంత చేసినా అవతల పక్షంలోనే విజయ సూచనలు కనపడుతుంటాయి. అది సహజంగా దుర్యోధనుడికి బాధగా ఉంటుంది. పైగా ఇవాళ ఆయనకి చాలా ఎక్కువ బాధ ఎందుకు అంటే, భీష్మాచార్యుల వారు దగ్గరలో ఉండగానే భీముడి చేతిలో దెబ్బతిని స్పృహ తప్పిపోతే కృపాచార్యుల వారు వచ్చి తీసుకెళ్లవలసి వచ్చింది. కాబట్టి ఈ అక్కసు తను పడిపోయాడన్న దానికన్నా భీముడి చేతిలో పడిపోయానన్నది ఒక కారణం. రెండవది, భీష్ముడు పక్కనే ఉన్నాడు, భీష్ముడు ఉండగా తనని పడగొట్టాడు భీముడు అనేటటువంటిది ఒక బాధ. అందుకని మళ్ళీ దుర్యోధనుడు రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, మనమి పూచి పట్టి మొనలేర్చికొని పోవ పాండురాజ సుతుల బలము గవిసి గాసి చేయునదియుగాక నీ ముందట పవనతనయు చేత భంగపడితి. తాతగారు, మనం ఎన్నో గొప్ప గొప్ప వ్యూహాలు రచిస్తున్నాం. అవతల వారి యొక్క సమర్థతనంతటినీ దృష్టిలో పెట్టుకుంటున్నాం. మన వైపేం తక్కువ వాళ్ళు లేరు. మనం ఇంత గొప్ప వ్యూహాన్ని రచించుకొని అవతల వారి మీద ఇవాళ పైచేయి సాధిద్దామని యుద్ధానికి వెళ్ళినా అదేమి విచిత్రం, పాండవుల సేన మన యొక్క వ్యూహాన్నంతటినీ భేదించేస్తోంది. మన వ్యూహం వాళ్ళ ముందు నిలబడలేకపోతోంది. పాండవుల యొక్క తాకిడి, పాండవుల యొక్క పైచేయి తెలుస్తోంది. పైగా విశేషించి ఇవాళ నేను నువ్వు చూస్తుండగా భీముడి చేతిలో పడిపోయాను, కానీ నీ ముందట పవనతనయు చేత భంగపడితే. దానికి భీష్ముడు కారణంట. నువ్వు చూస్తుండగా నేను భీముడి చేతిలో పడిపోయానంటే ఏమిటి? భీష్ముడు వెంటనే భీముడిని చంపేయాలి. అది ఆ దుర్యోధనుడి యొక్క బాధ. చెప్పాడు కదా, యుద్ధానికి వచ్చే ముందే చెప్పాడు కదా, నేను ముందే చెప్తున్నాను, మీరెంతో పాండవులంతే, చేతికి చిక్కిన ఆ 5గురిని చంపను అని స్పష్టంగా భీష్ముడు చెప్పిన తరువాతే సర్వసైన్యాధిపత్యం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చూస్తుండగా భీముడు నన్ను పడగొట్టేశాడు, నువ్వేం చేయలేదు అంటే భీముడిని చంపేయాలా? అంటే నువ్వు ధర్మంతో ఉంటేను అసలు నీకు ధర్మం లేదు, వాళ్ళు చెప్పవలసిన మాటలు ముందు చెప్పారు, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమిటి? ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి యుద్ధానికి వచ్చే ముందు తెలియదా? ఎంతమంది చెప్పినా వినలేదు. వినకపోవడం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో, నేను ఎవ్వరి మాట వినను అనడం ఎంత ప్రమాదకరమో తెలియాలి కదా. ఎందుకని వైరిపక్షం ఆధిక్యత వహిస్తోంది అంటే, ఆ ముందు రోజే కదా భీష్ముడు చెప్పాడు, వాళ్ళిద్దరూ నరనారాయణులు, నా మాట విను సంధి చేసుకో అని చెప్పాడు. ఏమీ మాట్లాడకుండా మౌనం వహించి వెళ్ళిపోయాడు. ఒకరు మాట చెప్తే వినే లక్షణం నీకు లేదు, నువ్వు మాట వినవు, కానీ విజయం మాత్రం వచ్చేయాలి. ఎవరు ఎన్ని చెప్పినా అవతల వైపు పరమాత్మ ఉన్నారన్నా నీకు లెక్కలేదు, రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది విజయం? కాబట్టి నువ్వు చూస్తుండగా నేను పడిపోయాను. ఇది ఎంత బాధాకరమైన విషయం. మన వ్యూహాలన్నింటినీ పాండవులు భేదించేస్తున్నారు. నిను గొని గెలిచెద కుంతీతనయులననియున్న తలపు తప్పించదు, నీ వనిమిషులనైన చేకొనవు అని మొనవారింత బలియురగుటేమియుకో. తాత, నువ్వు ఉన్నావన్న ఉద్దేశ్యంతో నేను యుద్ధానికి వచ్చాను. ఆయన చెప్పాడు కదా, ఎన్నో మాటలు చెప్పాడు కదా, చేయగలిగింది చేస్తున్నాడు కదా, నువ్వు ఉన్నావని నమ్మకంతో యుద్ధానికి వచ్చా. కానీ పాండవుల మీద గెలవాలి అనేటటువంటి నా ప్రయత్నం, నువ్వు ఇంత పరాక్రమవంతుడవైనా గెలిపిస్తావన్న నా ధైర్యం, నా నమ్మకం తప్పిపోతోంది. ఎందుకు తప్పిపోతోంది అంటే, నువ్వు కావాలని ఉపేక్షిస్తున్నట్లుగా నాకు కనపడుతోంది. ఎప్పుడూ భీష్ముడి మీద అదే ఆరోపణ. ఏమిటి ఉపేక్షించడం? చెప్పాడుగా వాళ్ళ 5గురిని చంపనని. నేను చెప్తున్నాను తప్ప 10 మాటలు, అది దుర్యోధనుడికి మాత్రం గుర్తురాదు. చెప్తున్నాడు భీష్ముడు, అని మనవారింత బలియురగుటేమియుకో. వాళ్ళు యుద్ధరంగంలో ఆ పాండవులు ఇంత పరాక్రమవంతులు అవడానికి కారణం ఏమిటి అంటాడు మళ్ళీ.
అంటే భీష్ముడు దుర్యోధనుడు వంక తిరిగి నవ్వి, ఇన్ని మాటలు చెప్తే నీకు అర్థమవుతుంది? ఇన్ని మాటలు చెప్పినా నీకు అర్థం అవ్వదు. అసలు మనసులోకి తీసుకుందాం అనుకునేటటువంటి ఆర్ద్రత నీకుంటే మాట అర్థం అవుతుంది. అసలు విందామన్న తాపత్రయం ఎక్కడుంది? మమ్మల్ని అడ్డుపెట్టి గెలిచేసి రాజ్యాన్ని ఎలుదాం అనుకుంటున్నావు. కానీ ధర్మం ఒకటి ఉందయా. ఆ ధర్మం అవతల వైపు ఉన్నప్పుడు యువతల ఎంత సంఖ్య ఎవరున్నారుతో సంబంధం ఉండదని చెప్పినా నీకు అర్థం కాదు కదా. కాబట్టి అర్థం కాని వాడివి ప్రతి రాత్రి ఇలాగే వస్తుంటావు, ఏవో అడుగుతుంటావు, ఉన్నన్నాళ్ళు చెప్పక తప్పదు. కాబట్టి అందుకు నవ్వాడు భీష్ముడు. నవ్వి ఆ భీష్ముడు అంటాడు, అనవిని నవ్వి అతడిట్లను ఇంతననేల నన్ను అని నా యొడలేమిన చోటు గలదే పెరయో ధనికాయంబైన అకటా తలకది చెప్పుమా. ఓ నవ్వు నవ్వి, ఇంతననేల నన్ను, ఇన్ని మాటలు అస్తమానం నన్ను అండం ఎందుకు? ఓ దుర్యోధన, అని నా యొడలోమిన చోటు గలదే, అని యుద్ధంలో యొడలోమిన చోటు కలదే. ఎప్పుడైనా నేను ఒళ్ళు దాచుకున్నానా? నా పరాక్రమాన్ని తగ్గించుకుని చెయ్యవలసిన చోట చెయ్యకుండా ఉన్న సందర్భం ఉందా? భీముణ్ణి చంపలేదు, ధర్మరాజుని చంపలేదు, అవి వదిలేయి, నేను ముందే చెప్పా పాండవుల జోలికి వెళ్ళనని. అయినప్పటికీ అర్జునుడు ఎప్పుడెప్పుడు కౌరవ సైన్యాన్ని తుత్తునియలు చేసే ప్రయత్నం చేసినా అప్పుడప్పుడు అర్జునుడిని ఆపి సైన్యాన్ని రక్షిస్తున్నాను, మిగిలిన వాళ్ళనందరినీ సంహరిస్తున్నాను, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. నేనేమైనా ఒళ్ళు దాచుకున్నానా? అసలు ఆ మాట అంత పెద్ద ఆయన అన్నందుకు దుర్యోధనుడు వెంటనే సంధి చేసుకోవాలి. అయ్యయ్యో, ఆయనతో అటువంటి మాటలు అనిపించానే అని. కాబట్టి అని నా ఎడలోమిన చోటు కలదే పెరయో ధనికాయంబైన అకట తలకది చెప్పుమా. మహావీరుల గుంపులు వస్తే మాత్రం నా ఎదుట నిలబడగలుగుతున్నారా? నిలబడలేక చెల్లాచెదరైపోతున్నారు కదా. అంత గొప్ప యుద్ధం చేస్తున్నాను కదా. ఇంకా ప్రతిరోజు యుద్ధం అయిపోయిన తర్వాత రాత్రి వచ్చి నువ్వు దేవతల్ని చంపగలవు, 3 లోకాలని చంపగలవు, పాండవులు ఎందుకు ఇంకా బతికున్నారు, పాండవులు ఎందుకు గెలుస్తున్నారు, పాండవులకు ఎందుకు ఆనుకూల్యత లభిస్తోంది అంటే ఈ ప్రశ్నలకి జవాబులు ఎన్ని మాటలు చెప్పాను. నేను చెయ్యకూడని పని ఏమైనా చేస్తే నువ్వు అడగాలి నన్ను. ఎందుకు ఇన్ని మాటలు అస్తమానం వచ్చి నన్ను అడగడం? సరే, ఇక ఉన్నన్నాళ్ళు నువ్వు అడక్క తప్పదు, నీ చెప్పగా తప్పదు. నా కర్తవ్యత నిష్ట నాది. ఆఖరికి కృష్ణ పరమాత్మ అంతటి వాడు సుదర్శన చక్రాన్ని పట్టుకుని భీష్ముడి యొక్క ఔన్నత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించినా అర్థం కానటువంటి వాడు అడిగిన ప్రశ్నకి ఇంతకన్నా జవాబు చెప్పడం ఎవరికి మాత్రం సాధ్యం? అంత పెద్ద ఆయన అంత మాట అన్నాడే మహానుభావుడు. అని దుర్యోధన, నేను నీతో అనేక పర్యాయములు చెప్పాను, పాండవులు జయింపరాని వారు, పాండవులను జయించడం అంత తేలిక కాదు కాదు అని ఎన్నో మాటలు చెప్పాను. అయినప్పటికీ జయించాలనే ఉద్దేశ్యంతో ఒళ్ళు దాచుకోకుండా నేను పడగలిగినంత కష్టాన్ని పడుతున్నాను. తెలుసు, నాకు జయించలేనని తెలుసు. జయించలేనని తెలిసి ఎలాగో జయించమని మాత్రం యుద్ధం చేయట్లేదు. జయించాలన్న కృతనిశ్చయంతో ఎక్కడా ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేస్తున్నాను. అట్లాగే యుద్ధం చేస్తాను, నువ్వు దుఃఖపడద్దు. నేనేదో ఉపేక్షిస్తున్నానని అనుకోవద్దు, వెళ్ళి నిద్రపో అన్నాడు. ఆ మాటలకి బహుశా నేను ఇలా అన్నాను కదూ, కాబట్టి తప్పకుండా భీష్ముడు మళ్ళీ అరివీర భయంకరుడై యుద్ధం చేస్తాడు. ఏమిటి ఆయనకి కావలసింది? ఆ యుద్ధంలో ఒళ్ళు తెలియకుండా బహుశా పాండవులు 5గురిని మట్టుబెట్టేయాలి, భీష్ముడు తనకి రాజ్యం వచ్చేయాలి, అదే కదా కోరిక. భీష్ముడు ఒళ్ళు దాచుకోకుండా నేను యుద్ధం చేస్తానంటే నిద్ర పట్టకూడదు. తాతగారు యుద్ధం చేయడం ఏమిటి, మనం రాజ్యాలు వెళ్ళడం ఏమిటి? పెద్ద ఆయన, ఆయన్ని గౌరవించి అంతటి మహానుభావుడు, ఆయన చెప్పిన మాట విని బ్రతికితే గొప్ప. కానీ ఆయన యుద్ధం చేసి భూమిని ఇప్పిస్తే ఆయన మాట వినకుండా మనం రాజ్య పరిపాలన చేద్దామా? అసలు ఎంత లేఖీ ఆలోచన, ఎంత ఉండకూడని ఆలోచన. మహాభారతం ఎందుకు చదువుకోవడం, మహాభారతం ఎందుకు వినడం అంటే ఇటువంటి ఆలోచనలు రాకుండా మనిషి తనని తాను నిగ్రహించుకోవాలి. లేనినాడు ఎంతమంది చుట్టూ ఉన్నా అటువంటి మూర్ఖత్వం ఒక్కటి ఉంటే అందరూ కూడా అటువంటి వ్యక్తి వలన బాధ పొందుతారు. చిట్ట చివరికి అటువంటి మూర్ఖుడు ఉన్న స్థానాన్ని బట్టి
చాలామంది ఒరిగిపోవలసి వస్తుంది కూడా. అందుకే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన అటువంటి మూర్ఖ బుద్ధి కలగకుండా పెద్దలు చెప్పిన మాట విని సంయమనంతో, ధార్మిక నిష్ఠతోటి, అందరి ఎడల ప్రేమ భావనతోటి, ప్రత్యేకించి పెద్దల ఎడల గౌరవంతో, వినయంతో బ్రతికేటటువంటి స్వభావము కల్పింపబడుగాక. దానికి శ్రీకృష్ణ పరమాత్మ అన్ని విధముల మనని అనుగ్రహించుగాక అని ఆయన పాదములు పట్టి నమస్కరించి ప్రార్థన చేస్తూ వాటికి సెలవు తీసుకుందాం. స్వస్తి.